దేవుడు భగత్ సింగ్ గారిని చెన్నై నుంచి దేవుడు అన్న పాకిస్తాన్ పొమ్మన్నాడు. భగత్ సింగ్ గారు పాకిస్తాన్ పోయినాడు. మార్టిన్ పూర్ అక్కడ ఉన్న పోతే బతుకుడా ఇట్రా 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 ఇట్రా, ఇక్కడ ఎవరు మారరు, మస్తు బతుకులు వచ్చినా ఎవడు మారలే, మేమే సారా అమ్మేటోళ్ళము, మేమే ఆడపిల్లలు అమ్మేటోళ్ళము, ఎవరు రారుపో అని. కానీ భగత్ సింగ్ దేవుడు చెప్పినాడు కాబట్టి వెళ్ళినాడు. మందులో కూర్చుంటే పెద్దలు నవ్వడము, ఎగతాళి చేయడము. ఆయన కానీ భగత్ సింగ్ వాక్యం చెప్పడం ఆరంభించినాడు. 5వ రోజున భగత్ సింగ్ గారు అన్నాడు, ఈరోజు నాకు దేవుడు వర్తమానం ఇవ్వలేదు, ఎవరో వాక్యం సాగించి చెప్పమన్నారు. ఒక్కొక్కరు రొమ్ములు కొట్టుకుంటా ఏడ్చుకుంటా పాపలు ఒప్పుకున్నారు. ఆ మందిరం అంతా కన్నీటితో నిండిపోయా. పైన పొలంలో పనిచేసే వాళ్ళు చూస్తున్నారు, అమ్మో పైనుంచి అగ్ని పట్టుదెబ్బ చర్చ్ మీద పరిగెత్తుంటే అందరు పాపలు ఒప్పుకుంటున్నారు. మన సియోన్ గీతంలో మొట్టమొదటి 50 పాటలు కట్టింది పాకిస్తాన్ నుంచే. నేను మా భార్య 2008లో పాకిస్తాన్ పోయినాం. పాకిస్తాన్లో 180 సంఘాలు ఉన్నాయి. అనుకోబాకండి ఇక్కడ ఉందని. పాకిస్తాన్లో అది చాలా ఘోరం. పాకిస్తాన్లో అయినను దేవుని ప్రజలు సంఘాలు ఉన్నవి. అక్కడ ఇక్కడే ఇట్లనే ఏంటిది ఆరాధన బల్ల అంతా అయిన తర్వాత ప్రేమ పోయింది. దుబాయ్లో అంతే, అమెరికాలో అంతే, ఫ్రాన్స్లో అంతే, ఆస్ట్రేలియాలో అంతే, ఎక్కడ చూసినా అదే. దేవుని యొక్క దాసుడు భగత్ సింగ్ గారు, నేను భగత్ సింగ్ గారితో ఫ్రాన్స్లో ఉన్నప్పుడు భగత్ సింగ్ గారు అన్నాడు, నేను రక్షించబడిన తర్వాత నుంచి నా కొరకై ఒక్కటేసారి బ్రష్ కొన్నాను, ఇంకేం కొనలే. అంటే దేవుని యొక్క దాసుడు భగత్ సింగ్ గారికి ఏంటంటే దేవుని నామం కనపరచబడాల. ఒకరోజు భగత్ సింగ్ గారిని మేము వీల్ చైర్ తీసుకుపోయి కూర్చోబెట్టినాము. ఒక ఆయన వచ్చిన మీటింగ్కి వచ్చి చెప్పిన బోధ ఆయనకు అర్థం కావడంలే. ఆయన వాక్యం చెప్పినాడులే, ఆయనకు అర్థం. అయితే దేవుని యొక్క దాసు చూడంగానే అక్కడే మారు మనసు పొందినాడు. వేల మంది స్వస్థపరచబడినా కూడా భగత్ సింగ్ గారి మాత ఎప్పుడు చెప్పలే. నేను వరగాన్లో సేవ చేసిన. వరగాని గుంటూరు దగ్గర ఉంది ఊరు. అక్కడ గుడిసె వేసినారు. ఆ గుడిసెలో పంది, కుక్క, పాము నేను ఉండేవాళ్ళం. అందరూ అన్నారు, ఎందుకు అయ్యా ఈ బతుకులు, మాకు పల్లెటూరు బతుకులు కాదు, ఈయనెందుకు వచ్చాను ఇక్కడికి అన్నారు. బురద ఇప్పుడు బాగుందిలే, రోడ్లు కాలిపోతే అట్నే లోపల వెళ్ళిపోతాయి కాళ్ళు, ఎవరు చెప్పులు వేసుకోరు అక్కడ. సరే, భగత్ సింగ్ గారు వచ్చినారు అక్కడికి. ఒక ఆయన క్యాన్సర్, చచ్చిపోతాడు డాక్టర్ అని, ఆయన చచ్చిపోతాడు వెళ్ళిపోయి నన్ను తీసుకెళ్ళిపోయినారు. బతికితే ఒక 10 రోజులు బతుకుతాడేమో అన్నారు. ఆయన తీసుకొచ్చి ఇక్కడ స్టేజ్ పడుకోబెట్టినారు ఆయన్ను. భగత్ సింగ్ గారు ప్రార్థన చేసినారు. 15 సంవత్సరాలు బ్రతికినాడు. చాలామంది కాన్వకేషన్కి భోజనానికి వస్తారు. ప్రార్థన కాదు, వాక్యం కొరకు కాదు. విమానంలో వస్తారు, కారులో వస్తారు, ఉండేది హోటల్లో, భోజనం మాతో కూర్చుంటారు. వాళ్ళ విశ్వాసం ఏంటంటే దేవుని యొక్క దాసుడు భగత్ సింగ్ గారు ప్రార్థన చేస్తే మేము బాగా అయిపోతాం. వేల మంది బాగా అయిపోయినారు. అయితే భగత్ సింగ్ గారు మాతో ఒక్కసారైనా నేను ప్రార్థన చేసినాను వాళ్ళు బాగా అయిపోయినా చెప్పలే. ఎందుకు? ప్రతిది కూడా దేవుని యొక్క నామము ఘనపరచబడాలి. ప్రతి విషయంలో. న్యూ కాలిడోనియా, ఫీజీ, ఆస్ట్రేలియా మధ్యలో చిన్న ద్వీపం ఉంది. అక్కడ ఫ్రెంచ్ భాష మాట్లాడతారు. భగత్ సింగ్ గారి పుస్తకాలు ఫ్రెంచ్ భాషలో తర్జుమా చేస్తే వాళ్ళ దగ్గర వెళ్ళి వాళ్ళు చదువుకొని భగత్ సింగ్ చూడలే వాళ్ళు. ఈ విధంగానే బల ఆరంభించిన పెద్ద సంఘం ఉంది అక్కడ. టోంగా అనే ద్వీపం ఉంది. రాజు సైకిల్లో పోతాడు, అక్కడ సంఘం ఉంది. నేను చెప్పేది ఏంటంటే దేవుని యొక్క దాసుడు భగత్ సింగ్ గారు అన్ని చోట్ల. ఎందుకు?
సంఘమునకు శిరస్సు ప్రభునేసుక్రీస్తు, ఏ మానవుడు కాదు. కాబట్టి మనము గ్రహించాలా, సేవలో ప్రభునేసుక్రీస్తు సంఘమునకు శిరస్సు, ఏ మనుష్యుడు కాదు. ఒకరోజు భక్సింగ్ గారు సువార్తకి వెళ్తే భక్సింగ్ గారిని అవమానపరచడానికి కొరకు ఆ రోజుల్లో బెల్లము చెరుకు రసం ఉడకబెడతారు కదా, ఉడకబెట్టిన తర్వాత కొన్ని పొంగి కింద పడుతుంది, అంతా ఇసుక అందుకుంటుంది. ఆ బెల్లము గుర్రానికి వేస్తారు. భక్సింగ్ గారికి అది పెట్టినారు తినమని. భక్సింగ్ గారు అన్నాడు, ఆ భోజనం నేను ఎప్పుడు మర్చిపోను, నేను అంత రుచికైన ఆహారం. భక్సింగ్ గారు చెన్నైలో ఇసుక మట్టి తీసి అని పండు దోముకున్నారు. ఎందుకు? దేవునికి దాసుడు, దేవునికి నామం ఘనపరచబడాలి ప్రతి విషయంలో. కాన్వకేషన్లో విశ్వాసముతో సమస్తం స్థాపించినారు. భక్సింగ్ గారు చెప్పడానికి చాలా ఉంది. ఏం నేర్చుకున్నాను భక్సింగ్ గారి దగ్గర? పని కలిగి ఉండాలా. ఏం చేయాలా? పని కలిగి అంటే అట్టేంటిది? ప్రతిరోజు సువార్త చెప్పాలా. ప్రతిరోజు నేను నేర్చుకున్నాను. మంగళాయనకు, గోంగురమ్మని ఆమెకు, చెత్త ఆయనకు, మార్కెట్లో సువార్త. మంగళ సువార్త చెప్తే 10 రూపాయలు కన్సెషన్ నాకు. రెండోసారి పోతే సార్కు టీ చేయరా ముందు, తర్వాత ఎన్నింటికలు కథ చేయాల. పెట్రోల్ పోతే సార్ బండి తుడుగులా, తర్వాత డబ్బు పెట్రోల్ పోయి. ఎందుకు? సువార్త. ప్రతిరోజు సువార్త, ఎక్కడ పోయినా సువార్త. మన మధ్యలో ఎందుకు మనకు నిరుత్సాహము? ఇప్పుడు అనుకో, ఎవరు ఇంటికి పోయినారు, కాఫీ ఇచ్చినారు, సప్పకుంది. బ్రదర్ షుగర్ వేసిన బ్రదర్, ఏమో సప్పకుంది. చెంచా చెమట తీసుకున్నా, ఏమంటే చెమట అంటారా? బాగుంది. ఈరోజు ఆ సేవకులు అట్లున్నారు, సప్పకున్నారు. ఎందుకు సప్పకున్నారు? సువార్తలే. వ్యక్తిగతంగా సువార్త చేయకపోతే దైవిక అధికారం రాదు. అర్థమైందా? సేవకులంగా ప్రతిరోజు సువార్త చెప్పాలా. ఎక్కడ పోయినా సువార్త. ట్రైన్లో సువార్త, విమానంలో సువార్త, ఎక్కడ పోయినా సువార్త. మనము విశ్వాసులముగా ఈ వ్యభిచార లోకములో సిగ్గుపడితే దేవుడు మనకు సిగ్గుపడతాడు. మనం సువార్త చేయకపోతే వ్యక్తిగతముగా, నేను ఇప్పుడు ఎబ్రోన్లో ఉన్నా కదా, ఆఫీస్లో కూర్చుంటా. ప్రేలా బ్రదర్ సువార్త చెప్పినావా? ప్రేలా చెప్పబాకు, అంతే. సువార్త చెప్తేనే నాకు ప్రేలా చెప్పాలా, లేదా చెప్పకూడదు. ఎందుకు? ఇది ప్రాముఖ్యమైనది. ప్రతిరోజు సువార్త. రెండవది, దాంట్లోనే ఎవరికొకరికి సహాయం చేయాలా. సేవకులంగా మనం నేర్చుకోవాలా ఇతరులకు సహాయం చేయడానికి కొరకు. నేను మా భార్య ముసలోళ్ళమే కదా, ఎవరికి బాగలేకపోతే వంట చేసుకుని పోయేవాళ్ళం. ఎక్కడ పోయినా, ఓరింటికి పోయినా భోజనానికి తీసిపోయినాం. భోజనం చేసినారా? చెప్పురా. లేదు, సమోసా తిన్నాం. మేము ఎవరికి అన్నం పెట్టినాము? మేము ఎవరికి అన్నం పెట్టినాము? చెప్పండి అయ్యా. మత్తయి సువార్త 25వ అధ్యాయం. అయ్యో, ఏం చదువుతారు బైబిల్ మీరు? ఒక్క నిమిషం ఆగండి.
35 అని చదవండి. 35. నేను ఆకలిగొంటిని, ఆ, మీరు నాకు భోజనం పెట్టి తిని, ఆ, దప్పిగొంటిని, నాకు దాహం ఇచ్చి తిని, ఆ. పరదేశిన ఇంటిని నన్ను చేర్చుకుంటుని. ఎవరు ఆకలి కొన్నారు? ఆ? దేవుడు ఆకలి కొన్నాడు. మేము ఎవరికి అన్నం పెట్టినాము? దేవునికి అన్నం పెట్టినాం కదా. ఏమ్మా ఎవరైనా చనిపోతే ఏమన్నా తీసుకుపోయినావా? అయ్యో వాళ్ళు చనిపోయినారు కదా. మీ బంధువు కదా? లేదు, బంధువులు కాదు. ఎవరు మొన్న ఒక ఆయన పాపం క్యాన్సర్ రేషన్ కొంటున్నా ఆయన కొనమని. అవంటే మీ బంధువులా అన్నది. కాదు, మేమిద్దరం పరలోకం పోయేటోళ్ళం అన్న. ఏమండి, ఈ అవకాశం మరి దొరకదు మనకు. సహాయం చేసే అవకాశం మనకు దొరకదు. మరి ఒకరోజు ఢిల్లీలో మనోహర్ సిస్టర్ ఉంటే ఇక అట్లా నిలబడింది పిల్లలతోటి. మనోరా, మేము ఇండియా గేట్ పోతున్నాం, రా నువ్వు కూడా రా. వాళ్ళ ఇల్లు ఇండియా గేట్ దగ్గర. ఢిల్లీ ఎవరైనా పోయినారా? సరే, ఇండియా గేట్ తెలుసా? అక్కడ వాళ్ళ ఇల్లు ఉంది. సో వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు వదిలిపెట్టేసి మా పనికి మేము వెళ్ళిపోయినాం. 10 రోజులకు ఆమె మహిమలో చేర్చబడ్డది. వాళ్ళ భర్త అన్నాడు, పెద్ద మా బాగా 20 రూపాయలు ఉండే, వచ్చేటప్పుడు 10 రూపాయలు బస్కి అయింది, ఉన్న 10 రూపాయలు కానుకేసేసింది. ఎట్లా పోవాలా 10 కిలోమీటర్లు? నేనంటే మా బిడ్డలు నడుస్తారు అనుకుంటూ కూర్చుంటే మీరు వచ్చి నన్ను మా భార్య బిడ్డలు తీసుకొచ్చినారు. నేను కూడా అనుకుంటే ఎందుకు నిలబడుతేమో. ఏమండి, అవకాశం పాయే కదా. కాబట్టి మనం గ్రహించాలా, అవకాశం ఉంది మనకు. పరిసయ్యుల్లాగా శాస్త్రులాగా ఉండకూడదు మనం. ప్రభువా, నేను ఎవరికి అప్పు చేయకూడదు, ఉన్నదా అంటూనే. ఒకరోజు మాకు భారం ఇచ్చినాడు దేవుడు, పచ్చడి తీసుకోమని. పచ్చడి ఎంత? పచ్చడి ఖరీదు ఎంత? చిన్న బాటిల్ 50 రూపాయలు తీసుకుపోయినాం. ఆ సిస్టర్ అనేది, బ్రదర్ దేవుని తెలిసిపోయింది నాకు పచ్చడి కావాలని. పచ్చడి అంటే చెప్పేదంటే మనకు ఆ భారం ఉంటే దేవుడు చూపిస్తాడు. ఉన్న కొద్ది రోజులు ఉన్నాం కదా. కానీ మొట్టమొదటిది పని కలిగి ఉండాలా, పని చేయాలా. రెండవది చెప్పండి, చెడుగును. చెప్పండి, చెడుగును అణదొక్కాలంటే మాట్లాడకూడదు. ఏం చేయాలా? చెడుగును. ఒక ఆయన వచ్చి, బ్రదర్ ఏం సేవకుడు అర్థం కాదు బ్రదర్, ఏం పనికిరాని సేవకుడు బ్రదర్, అది ఇది అన్నాడు. ఇంకొక ఆయన, ఆ సంగపద తాగుబోతు బ్రదర్, ఏం చేయాలా బ్రదర్, ఇది అది అన్నీ మాట్లాడినాడు. మాట్లాడిన తర్వాత గంట సేపు మాట్లాడినాడు. నేను అన్నాను, పెట్రోల్ ధర ఎక్కువైపోయిందని చెప్పిన. ఇదేందిరా నాయన, గంట సేపు మాట్లాడితే పెట్రోల్ ధర ఎక్కువైపోయింది, టమాటా ధర కూడా ఎక్కువైపోయిందని చెప్పిన. చెప్పటంలో దుర్మార్గులు, బ్రదర్ ప్రార్థన చేయండి అన్న అంటారు. ఏమని ప్రార్థన చేయాలా చెప్పండి? చెప్పు, ఏమని ప్రార్థన చేయాలా? ఆయన గురించి చెడ్డగా చెప్తే పెట్రోల్ ఏమని ప్రార్థన చేయాలి చెప్పు? ఆయన గురించి చెడ్డగా చెప్పినాడు, ఏమని ప్రార్థన చేయాలా? ఏమని చేయాలా? ఎవరిని? ఎవరి గురించి? ఎవరు చెడు గురించి? ఏ సేవకుడు? ఉత్త మాట్లాడబాకండి. ఒకవేళ నేను ప్రాణం చేస్తున్నాను ప్రభువా, ఆయన మార్చే ప్రభువా ప్రాణం చేస్తే అంతే చాలు. ఫోన్ తీసుకొని, రే సేవకుడు చెడ్డోడు అంట ప్రాణం చేసినాడు, ఆదివారం రోజు కొట్లాట. అర్థమవుతుందా? చెడుగును అణదొక్కాలంటే చెప్పండి మాట్లాడకూడదు. సరే, కానీ ఎక్కడ ఇది ఆరంభించాలా? ఎక్కడ ఆరంభించాలా? ఎక్కడికి ఆరంభించాలా? ముచ్చట్లు మానుకొని ఎక్కడ ఆరంభించాలా? చెప్పండి. ఇంట్లో ఆరంభించాలా? ఎక్కడ ఆరంభించాలా? ఇంట్లో.
నాకు పెళ్ళి అయిందే, పెళ్లి కాకపోతే అది వేరే సంగతి. ఆ? ఇంట్లో జాగ్రత్త. ముచ్చట్లు కావాలా, ప్రార్థన భారం పక్కకు దొరికిపోతుంది. అది మీ ఇష్టం. అది నాకు ఫోన్ ఉంది, ఎవరు ఫోన్ చేయరు. ఎందుకు ఫోన్ చేయరు? నాకు ముచ్చట్లు లేవు. ఎవరు చెప్పినా నేనేం పలక. నేను హెబ్రోన్ ఉన్నాను కదా, 4 పాటిస్తా. అక్కడ కూర్చుంటా గేట్ దగ్గర, పని చేపిస్తున్నాను. పని చేయాలా, పని శాత కాదు. పైసా శాత కాదు. ప్రార్థన చేయి, ప్రార్థన శాత కాదు. నోరు మూసుకో. నాకు తెలియదు, ఒక ఆయన గొడవ చేశానా, నాకు నేను చిన్నప్పుడు ఉన్నా కదా, అందరూ తెలుసు కదా. నేను ఊరికి అట్లా అనగానే లేచి వెళ్ళిపోయా. అంటే చెప్పేదంటే మనము సేవకులముగా, విశ్వాసులముగా మనము చెడుగును అనదొక్కని ఏం మాట్లాడకూడదు. అన్నా మొన్న జరిగి తెలుసా నీకు? అయ్యో అంతే. ఇంకో దుర్మార్గం కొంతమంది ఉంటారు. ఆయన బాగున్నాడా? ఎందుకు? సంఘంలో గొడవ చేయడానికి వరకు. ఎవరైతే గొడవ చేస్తున్నారో ఆయన గురించి బెదరు అడుగుతారు. ఆయన పాపం అమాయకం చెప్పేస్తే ఇంకా సాలిగా ఫోన్ మాట్లాడతాడు. నా దగ్గర ఎవరు రాడు. ఎందుకు? ముచ్చటకు. కొంతమంది ఇంకా ఘోరం. పాపము పరీక్ష రేపు. నాయన మాట్లాడలే, లప 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 మాట్లాడుతున్నాడు. ఇంకా వాడు ఏం చదివేది, నేను ఫెయిల్ అవుతాడు. ఏం చేయాలి బెదర్? మా కొడుకు మొద్దు బెదర్. వారా నాయన దుర్మార్గుడు నీవు. రోజంతా ఫోన్లో మాట్లాడుకుంటుంటే పిల్లడు ఎక్కడ చదువుతాడు? అందరు వింటున్నారు కదా పిల్లలు పాపము. ఆయన చదవడానికి పుస్తకం పెట్టుకుంటే నీవు లపలప మాట్లాడుకుంటేవి, నీ భార్య లపలప మాట్లాడుకుంటుంది. అయ్యో నాయన, మందిరానికి వచ్చిన తర్వాత నువ్వు అని తయారు చేసినావు. ఏం తయారు చేసినావు? ఎదిరించడానికి తయారు చేసినావు. మా కుమారుడు వాక్యం చెప్పినాడు, యూత్ మీటింగ్ వాక్యం చెప్పినాడు ఒక సంఘంలో. అక్కడికి వెళ్తాడు. మీటింగ్ అవ్వగానే గొడవ చేసిన వాళ్ళు వచ్చినారు. మా అబ్బాయి కారు తీసుకొని వచ్చేసినాడు ఇంటికి. ఎందుకు? నేర్పించిన వానికి. మనకు సంబంధం లేదు. మా సంబంధం ఏంటిది? మందిరానికి రావాలా, వాక్యం చెప్పాలా, మందిరంలో పని చేయాలా, వెళ్ళిపోవాలా, ఇంకంతే. కాబట్టి భక్సింగ్ దగ్గర ఒకటి పని కలిగి ఉండాలా, రెండవది సరే, మూడవది చెడుగును మాట్లాడకూడదు. నేను మస్తు మాట్లాడినా. నేను అనుకున్నాను క్యాన్సర్ దెబ్బతో చచ్చిపోతాను, నోరు క్యాన్సర్ అట్లా మాట్లాడేది. నేను ఎప్పుడు మానుకున్నానో అప్పుడు ప్రార్థన భారం వచ్చే నాకు. మూడవది ప్రార్థన గడపాలి. ప్రార్థన మనం జయించగలం. టైం అయిపోయింది, 1:30 అయిపోయింది. కాబట్టి మనము మన హృదయం మనం పరీక్షించుకోవాలి. అపోస్తుల బోధయందును సహవాసమందును ఎడదగలిగినారు. ఎవరు వచ్చినా పర్లే, మనం వచ్చిన దాని కొరకే, మనుషుల కొరకు రాలేదు. ఇది తాత్కాలికం కాదు. వెదర్ హాస్పిటల్ పోతారా? హాస్పిటల్ ఎప్పుడైనా పోయినారా? హాస్పిటల్ ఎప్పుడైనా పోయినారా? మీరు పోయినారా? హాస్పిటల్కి ఎప్పుడైనా పోయినారా? ఎందుకు పోతారు బ్రదర్? చచ్చిపోతున్నారు కదా అక్కడ, పోకుండా ఉంటారా? బస్సు లెక్కబాకండి, యాక్సిడెంట్ అవుతుంది. ట్రైన్ లెక్కబాకండి, యాక్సిడెంట్ అవుతుంది. విమానం ఎక్కబాకండి, యాక్సిడెంట్ అవుతుంది. మందరం రాగానే ఆయన బాగలేడు, ఈయన బాగలేడు. ఎవరికి వచ్చేది? ఎవరికి వస్తున్నారు? దేవుని కొరకు రావాలి. మన మందిరానికి ఎవరికో మనుషుల కొరకు రావడంలే. నేను బలలో పాల్పొందాను. ఏలి కుమారులు చదవండి, 1 సమూయేలు 2వ అధ్యాయం.
2వ అధ్యాయం 17 వచనము చదవండి. అయ్యయ్యో చదవండి అయ్యా. ఏంది? జనులు యెహోవాకు నైవేద్యము చేయుటయందు అసహ్యపడుటకు ఆ యవనులు కారణమైరి. ఎక్కడ ఇది? షిలోహు మందిరములో దేవుని యొక్క వాక్యంలో రాసింది. వాళ్ళు 12 చదవండి. ఏలీ కుమారులు యెహోవాను ఎరగిన వారై మిక్కిలి దుర్మార్గులై ఉండిరి. ఎక్కడా? షిలోహు మందిరములో. అందరు చదవండి 18 వచనము. 18 అందరు చదవండి 18. బాలుడైన సమయంలో నారాతో నేయబడిన ఏపోదు ధరించుకొని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. బాలుడైన సమూయేలు పరిచయం చేసిన ఎక్కడ? షిలోహులోనే. వాళ్ళ అమ్మ చెప్పలేదు, రే జాగ్రత్త వాళ్ళు దుర్మార్గం చెప్పిందా? చెప్పలే. దేవుడు నాకు ఇచ్చినాడు, నా కుమారుడు నీకు అప్పచెప్పిన, దేవునికి అప్పచెప్పిన సేవ చేయి. మనుషులు కాదు, మన మనుషులు. అందుకే సంఘంలో ఏం జరిగినా ఇంట్లో చెప్పకూడదు. ఎవరు వింటున్నారు? నాయనా పిల్లలు వింటున్నారు. నీవు సంఘంలో వాడు మంచోడుగా విడ, రేపు పాపం మా అబ్బాయి మందిరంకి వస్తే ప్రైజ్ ది లార్డ్ ఎవరు నేర్పించినారు? కానీ సంఘంలో ఎవరి ఇష్టం వాళ్ళది. సమూయేలు, బాలుడైన సమూయేలు యెహోవాకు పరిచయం చేసినారు. నీవు సమూయేలువా ఏలీ కుమారులా? మన ఇష్టం, బలవంతం లేదు.